అందరినీ కూడా ఒక సయోధ్యలో నడిపించగలిగే చట్టం కావాలి అనే ఆలోచన మన పూర్వీకులు చేసినప్పుడు మనం ఒక స్వతంత్ర పోరాటాన్ని చేస్తూ బ్రిటిష్ పరాయి దేశం వాళ్ళు వచ్చి పాలిస్తున్నారు, మీరు ఈ దేశం వదిలి వెళితే మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, మేము స్వపరిపాలన చేసుకుంటాం, కాబట్టి దేశం వదిలి వెళ్ళిపోండి అని స్వతంత్ర ఉద్యమాన్ని మనం చేస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, మీకు స్వతంత్రం కావాలంటున్నారు కానీ మీ దేశాన్ని ఎలా పాలించుకుంటారు, మీకు ఒక చట్టం తయారు చేయడం రాదు, మీకు ఒక పరిపాలన విధానం చేత కాదు, అసలు ఈ దేశం భారతదేశం అనో ఇండియా అనో దేశమే లేదు, చిన్న చిన్న రాజ్యాలుగా రాజులు ఏలే రాజ్యాలుగా సంస్థానాలుగా ఉండిపోయింది, అలాంటిది ఇన్ని వందల సంస్థానాలను ఏకం చేసి ఒక దేశంగా మీరు ఎలా నిలబెట్టుకోగలరు, పరిపాలించగలరు, అలాంటి చట్టమే మీకు లేదు కదా అని బ్రిటిష్ వాళ్ళు అవమానించినప్పుడు స్వతంత్ర ఉద్యమంలో ఉన్న నాయకులు అందరూ కూడా ఒక రాజ్యాంగ సభను నిర్మాణం చేసి ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎవరు దీన్ని డ్రాఫ్ట్ చేయగలుగుతారు, ఒక రాజ్యాంగాన్ని తయారు చేయగలుగుతారు అని ఎంతో చర్చ చేసి సమీక్షించి వెతికి చూస్తే ఒక జ్ఞానవంతుడు ప్రపంచ దేశాలలో అనేక డిగ్రీలు సంపాదించడమే కాకుండా ఏ అంశాన్ని గురించి అయినా సరే నిర్భయంగా నిర్భేద్యంగా తన అనుకున్నటువంటి వాదాన్ని చెప్పి చర్చించి ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేసి, అంటే అవును ఇది నిజమే, ఇలా చేయాలి, తప్పదు అది కలిగేటువంటి భావనతో వాదించగలిగేటువంటి పటుత్వం కలిగినటువంటి వ్యక్తి, ఇన్ని విభిన్న సంస్కృతులు జాతులు మతాలు ఉన్నటువంటి దేశానికి అనువైనటువంటి ఒక చట్టాన్ని తయారు చేయగలిగే వ్యక్తి ఎవరున్నారు అని వెతికితే ఒక వ్యక్తి కనిపించాడు. ఎవరా వ్యక్తి అంటే పుట్టిన తర్వాత మనందరం 5 సంవత్సరాలు రాగానే ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తాం. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి అక్షరాభ్యాసం చేసి చదువుకుంటాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ స్కూళ్ళు వచ్చాయి. అలా తన గ్రామం అయినటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి మౌ అనేటువంటి గ్రామంలో జన్మించి రత్నగిరి జిల్లాలో ఉన్నటువంటి వారి గ్రామానికి వెళ్ళినప్పుడు, నువ్వు బడికి రాకూడదు, బడిలోకి ప్రవేశించకూడదు, ఎందుకంటే నువ్వు అంటరాని వాడివని 6 సంవత్సరాల వయసులో ఉన్న చిన్న బాలుడిని అవమానించి బయటికి పంపించారు. ఇక్కడున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తలేదు. అంబేద్కర్ గురించి చదివారా అంటే మీకోసం చెప్తున్నాను. 6 సంవత్సరాల వయసులో ఆ పిల్లవాడికి ఏం అర్థం అవుతుంది? కానీ నువ్వు అంటరాని వాడివి, బడిలోకి రాకూడదు, బయటికి పో అని పంపించారు. అయితే ఇక్కడున్న యూత్ అందరూ కూడా ఈ విషయాలు గమనించాలి, ఆలోచించాలి. ఎందుకంటే అంత చిన్న వయసులో బయటికి పోవంటే సరే పోనీ, వాడు రావద్దన్న చోట నేను ఎందుకు వెళ్ళాలి అని పౌరుషానికి మానేసి చదువు నేర్చుకోకుండా ఉండలేదు. బయటే ఈరోజు మనం శామ్యాన్ని కింద కూర్చున్నాం, కానీ అతను ఎండలో కూర్చున్నాడు. బయట ఎండలో కూర్చుని లోపల చెప్పే పాఠాలు విని చదువు నేర్చుకోవడం ఆరంభం చేశాడు. అది తన యొక్క అక్షరాభ్యాసం. ఆ విధంగా అక్షరాభ్యాసం చేసిన వ్యక్తి అనేక అవమానాలు పడ్డాడు. వాళ్ళ అన్నయ్య అతను కలిసి బండి మీద వెళ్తుంటే ఆ జటగా బండి వాడి మధ్యలో అడిగి మీరు ఏంటి అని అడగగానే మేము మహర్లు అంటే, ఊరు అంటరాని వాళ్ళ మా బండి ఎక్కి నా బండిని మలినం చేశారని నిషీది చీకట్లోనే రోడ్డు మీద బయటికి తోసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎలిఫిన్స్టోన్ కాలేజ్ పరేల్ బాంబేలో చదువుకుంటున్నప్పుడు అక్కడ కూడా ఎవరు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. కాకపోతే బొంబాయి అనేది పెద్ద సిటీ. అప్పుడు దాహం వేస్తే ఆ కొండలో నీళ్లు తాగనిచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే తాగితే నీళ్లు మలినమైపోతాయని. అవమానం పడినా, దాహం కూడా తీరకపోయినా చదువు అనే దాహాన్ని తీర్చుకునేటువంటి వ్యక్తిగా నిలబడి
పౌరుషంగా పట్టుదలగా ఎందుకు ఈ సమాజం నన్ను వద్దుంటుంది, ఎందుకు ఈ సమాజం నన్ను దూరంగా పెడుతుంది, ఎందుకు ఈ సమాజం కనీసం నీరు కూడా తాకనివ్వకుండా కుండ దగ్గరికి కూడా వెళ్ళనివ్వడం లేదు అన్న ఆలోచనలు ప్రకంపనలు సృష్టిస్తూ వచ్చాయి ఆ బాలుడి యొక్క మదిలో, మైండ్లో ఆలోచనలు. ఒకవైపు ఈ ఆలోచనలు నడుస్తున్నా చదువును మాత్రం వదలకూడదు. అవమానించినంత ప్రతిసారి పట్టుదలగా పైకి లేస్తూ చిన్న కెరటం లోపలికి వెళితే పెద్ద కెరటం ఎట్లా అయితే మన పక్కన ఉన్న సముద్రంలో వస్తుంటాయో అలా ప్రతి అవమానాన్ని ఒక పెద్ద కెరటంగా లేచి మళ్ళీ తీసుకుని లేచి ఇంకా ఇంకా తెలుసుకోవాలి, చదువుకోవాలని అలా చదువుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పేదరికంలో మగ్గిపోతూ ఉన్నాడు ఆ పిల్లవాడు. తల్లి తండ్రి అప్పటికే ఉద్యోగం సాధించి ఎలాంటి ఆస్తి లేకుండా సంపాదన లేకుండా ఉన్నారు. అలాంటి సమయంలో మొట్టమొదట ఈ దేశంలో హైయెస్ట్ మార్క్స్ తోటి మెట్రికులేషన్, ఇప్పుడు మనం 10th క్లాస్ అంటున్నాము, అప్పుడు మెట్రికులేషన్ అనేవాడు. మెట్రికులేషన్ పాస్ అయినటువంటి ఒక అన్టచబుల్ అస్పృశ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదట మెట్రికులేషన్ ఈ దేశంలో పాస్ అయ్యాడు, నేను చెప్పేటువంటి ఆ బాలుడు. అందుకు ఇలాంటి ఒక సభ పెట్టి అందరూ కూడా సన్మానించారు. సన్మానించినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలో అన్ని వర్గాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. ఒకవైపు ఉంటే ఆయన ఏం చేశారంటే, నువ్వు ఇంకా చదువుకోవాలని కోరుకుంటున్నావా, నీ పేదరికం అడ్డొచ్చి నిన్ను చదవలేకుండా ఆపుతుందా, అలా అయితే నేను నీకు సహాయపడతానని ఆయన ఏం చేశాడు, బొంబాయి నుంచి బరోడాకు తీసుకెళ్ళాడు. బరోడాకు తీసుకెళ్తే అక్కడ సాయాజీరావు గైక్వాడ్ అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు గారికి పరిచయం చేస్తే ఈ పిల్లవాడు చాలా తెలివితేటలు కలిగిన వాడు, కానీ భయంకరమైనటువంటి పేదరికంలో ఉన్నాడు, ఒక అంటరాని కులానికి చెందినటువంటి వ్యక్తి, కానీ చదువుకోనటువంటి తపన ఆరాటం ఉన్నటువంటి వ్యక్తి. పిల్లవాడికి సహాయం చేస్తే బాగా చదువుకుని పైకి వస్తాడు, మీకు కూడా ఉపయోగపడతాడు అని ఆ రాజుగారికి చెప్పాడు. అప్పుడు ఆ రాజుగారు ఇంటర్వ్యూ చేశాడు ఆయన్ని. ఇంటర్వ్యూ చేసి ఆయన తెలివితేటలకు మెచ్చి, నువ్వు ఎంతకాలం చదువుకుంటే అంతకాలం నేను నీకు స్కాలర్షిప్ ఇస్తానని సాయాజీరావు గైక్వాడ్ ఆ రోజు ప్రకటించారు. అభినందించాలి కదా మనందరూ. ఈ చప్పట్లు ఎవరికంటే సాయాజీరావు గైక్వాడ్ బరోడా మహారాజు గారికి. ఆ చదువుకునే అవకాశం వచ్చేది కాదు. ఆ డబ్బు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, అమెరికాలో ఉన్నటువంటి కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ డిగ్రీలు సంపాదించారు. అక్కడి నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డిగ్రీలు చేశారు, పిహెచ్డి చేశారు. ఆ తర్వాత జర్మనీ వెళ్ళారు, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇట్లా అనేక. బాంబే హైకోర్టులో ఒక లాయర్గా ప్రాక్టీస్, మన జనార్దన్ గారి లాగా ప్రాక్టీస్ చేయడానికి మొదలుపెట్టారు. లాయర్ దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎవరికైతే సమస్యలు ఉన్నాయో, కేసులు ఉన్నాయో, వివాదాలు ఉన్నాయో వారందరూ వెళ్తారు. ఎలాంటి కేసు అయినా సరే గట్టిగా వాదించగలిగే శక్తి, తెలివితేటలు కలిగిన ఈ వ్యక్తి ఒక కేసు తీసుకుని వాదిస్తే ఇక వాళ్ళ వైపు జడ్జిమెంట్ రాదు అనేటువంటి డౌట్ ఉండేది కాదు. అలా 1-2 కేసులు చేసిన తర్వాత ఎవరితనం, ఎక్కడి నుంచి వచ్చాడు అని అతని గురించి విచారించడం ప్రారంభం చేశారు. చేస్తే ఫలానా రత్నగిరి జిల్లా మహర్ అంటరాని కుటుంబంలో జన్మించినటువంటి వాడు అని తెలిసిన తర్వాత కేసు ఫైల్ ఇస్తే మనం ఎక్కడ మైలు పడిపోతామని లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి కేసులు ఇవ్వడం కూడా చుట్టూ ఉన్న సమాజం మానేసి అంత చదువు చదివిన తర్వాత కూడా అవమానించడం మొదలుపెట్టారు. ఇక బరోడా రాజు చదువు పూర్తయిన తర్వాత మా దగ్గర పనిచేయమని ఒక కండిషన్ పెడితే అక్కడ పనిచేయడానికి వెళ్ళాడు. ఆయనైతే పని ఇచ్చారు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దగ్గరకు వచ్చి ఆదరించకపోగా అవమానించడం ప్రారంభం చేశారు. మంత్రి లాంటి హోదా, అలాంటి వ్యక్తిని కూడా హోదాను బట్టి కాకుండా అతని పుట్టుకను బట్టి ఇతను అంటరాని వాడు, ఒక మినిస్టర్ స్థాయిలో కూర్చోవడం ఏంటి అని చుట్టూ ఉన్నటువంటి అటెండర్స్ కూడా వారికి
కనీసం ఫైలు అందించడానికి కూడా నిరాకరించి దూరంగా ఉన్నారు. ఎందుకంటే మలినమైపోతాం అంటారని వాడు అనేటువంటి ఆలోచన. సరే, చిన్నప్పుడు ఏమీ తెలియనప్పుడు అవమానించారు, నీరు తాగడం దగ్గర అవమానించారు, బండి మీద అవమానించారు, కాలేజీలో అవమానించారు, అదొక ఎత్తు. కానీ ఇప్పుడు ఎంతో చదువుకున్నాడు, డిగ్రీలు సంపాదించాడు, ఆ సంస్థానానికి దర్శిగా ఉన్నాడు. మనిషి చూస్తే సూటు బూటు షూజు ఇంత నీట్గా, ఇంత హుందాగా, ఇంత హైజీనిక్ అంటే పరిశుభ్రంగా తెల్లగా మనిషికి అనిపిస్తూ ఉంటే అయినా అంటరానివాడని చిన్నప్పుడు ఏమీ తెలియనప్పుడు అవమానించారంటే అది ఏమిటోలే అని సరిపెట్టుకోవచ్చు. మరి ఇంత చదువులు చదివి ఇంత విజ్ఞానం సంపాదించి ఇన్ని దేశాలు తిరిగి అమెరికాలో ఎవరు అవమానించలేదు, అమెరికాలో ఎవరు పక్కన కూర్చోవద్దనలేదు, అమెరికాలో ఎవరు ఆ నీరు తాగొద్దనలేదు, అమెరికాలో ఎవరు ఈ బండి ఎక్కొద్దనలేదు, ఈ రైలు ఎక్కొద్దనలేదు. నేను పుట్టిన దేశంలో ఎందుకు ఇలా అంటున్నారు? కనీసం నీరు ఎందుకు తాగనివ్వడం లేదు? ఇవన్నీ కూడా ఆలోచించడం ప్రారంభం చేశాడు. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటంటే, ఇంత చదువు చదివి ఇంత జ్ఞానాన్ని సంపాదించి ఇన్ని దేశ విదేశాలు తిరిగి సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, స్వేచ్ఛను, న్యాయాన్ని ఇన్ని దేశాల్లో చూశాను. కానీ నేను పుట్టిన దేశంలో, నా మాతృదేశంలో, నా జన్మభూమిలో ఇది కరువైపోయింది, ఇది దొరకడం లేదు. ఇంత గెలిచిన నేను, ఇంత ఎదిగిన నేను, ఇంత జ్ఞానం సంపాదించిన నేనే ఇన్ని అవమానాలు అనుభవిస్తూ ఉంటే, గ్రామాల్లో నివసిస్తూ మూగ జీవుల్లాగా, నిరక్షరాస్యుల్లాగా, నిర్భాగ్యుల్లాగా, కనీసం ఒక భూమి లేకుండా, ఒక ఆస్తి లేకుండా, ఒక ఉద్యోగం లేకుండా, ఒక అవకాశం లేకుండా బానిసల్లాగా మక్కిపోతున్నటువంటి కోట్లాది మంది పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇక నా కోసం కాదు నేను జీవించాల్సింది, ఈ కోట్లాది మంది పేద ప్రజానీకం కోసం జీవించాలని ఒక నిర్ణయం తీసుకుని బయటకు వచ్చి మొదలు పెట్టాడు. మొదటి అడుగు వేశాడు. అది ఏమిటనంటే, ఏ నీరైతే నువ్వు తాగడానికి అర్హుడవు కాదు, నువ్వు అంటరాని వాడివి కాబట్టి ఇది అంటుకుంటే మైలు పడిపోతావు అని చెప్పారో ఆ నీటితోనే మహద్ అనేటువంటి ఊర్లో గాలి ప్రతి మనిషి పీల్చుకుంటున్నాడు, సూర్యుడి వెలుగు ప్రతి వ్యక్తి చూస్తున్నాడు, భూమి ప్రతి వ్యక్తి వాడుకుంటున్నాడు. అలాంటి ప్రకృతి ఇచ్చినటువంటి నీరుని తాగొద్దని మీరు ఎలా అంటారు? నీళ్లు పక్షులు తాగుతున్నాయి, పశువులు తాగుతున్నాయి, పందులు తాగుతున్నాయి, కుక్కలు తాగుతున్నాయి. అలాంటి నీటిని మనిషిగా నీలాగా పుట్టి, నీలాగా జన్మించి, నీలాగా కాళ్ళు చేతులు, కళ్ళు చెవులు ముక్కున్నటువంటి నాకెలా వద్దంటావు? దీన్ని మేము ఒప్పుకోం, దీన్ని మేము ఛేదిస్తాం, దీనిని మేము విభేదిస్తామని చెప్పేసి ఒక పిలుపునిస్తే వేలాది మంది మహిళలు, పురుషులు ఆ మహద్ అనేటువంటి ప్రదేశానికి వస్తే వారందరినీ కూడా తీసుకుని వెళ్ళి చెరువులోకి దిగి, మీ ఆజ్ఞల్ని మేము అతిక్రమిస్తున్నాం, మీరు పెట్టినటువంటి కట్టుబాట్లను మేము ఛేదిస్తున్నాం అని చెప్పి దోషులతో నీళ్లు తీసుకుని ఆ రోజు తాగి మొదటి పోరాటం ప్రారంభం చేశాడు. సో ఆ విధంగా ఒకవైపు అవమానాలు పడి, మరొక వైపు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇతర దేశాల్లో చూసి తను ఆలోచించింది ఏమిటి? ఈ రోజు జీవితాన్ని ఇచ్చారని ఈ పెద్ద వ్యక్తి మాట్లాడినటువంటి మాట యొక్క అర్థం ఏమిటి అని అంటే, తను పడిన అవమానాలు నాలాంటి వారికి రాకూడదు అని ఆలోచించాడు. తను అనుభవించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈక్వాలిటీ ఏవైతే ఇతర దేశాల్లో ఉన్నాయో అవన్నీ ఈ జనానికి ఎలా ఇవ్వాలి అని ఆలోచించాడు. దట్ ఈస్ అంబేద్కర్. ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరినీ కూడా నేను కోరుతున్నాను, గమనించమని చెప్తూ ఉన్నాను. మరి ఆ రకంగా ప్రారంభం చేసినటువంటి పోరాటాలు అక్కడితో ఆపలేదు. ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు, అప్పుడు 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళకి డిగ్రీలు చదివిన వాళ్ళకి, తెలివి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తే సరిపోదు. పుట్టిన ప్రతి వ్యక్తి 21 సంవత్సరాలు రాగానే వారికి
వారికి ఒక హక్కు అనేది ఇవ్వాలి. అదే ఓటు హక్కు, అందరికీ సమానంగా ఉండే హక్కు ఇవ్వాలని లండన్ లో జరిగినటువంటి సమావేశంలో భారతీయులందరి తరఫున మాట్లాడి, ప్రతి వ్యక్తికి, భూమి ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, కూలి చేసుకునే వాళ్ళకి, రోడ్లు ఊడ్చే వాళ్ళకి, చెట్లు ఎక్కి కళ్ళు తీసే వాళ్ళకి, ఇట్లా తేడా తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తికి ఓటు ఇవ్వాలని వాదించి ఒప్పించి ఈ భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి సమానమైన హక్కు, ఓటు హక్కు సాధించుకొచ్చారు అంబేద్కర్. ఇలా అనేకమైనటువంటి అవకాశాలు వారి యొక్క వాదనతో, పోరాటంతో కుటుంబాల కోసం, మీ జాతి కోసం, మీ గ్రామం కోసం ఏమైనా చెయ్యాలి, ఎంతో కొంత చెయ్యాలి అనేటువంటి ఒక తపనలో జీవించడం ప్రారంభం చేయండి ఈ రోజు నుంచి. అలాంటి ఒక ప్రమాణం మీ మనసులో చేసుకోండి, ఒక వాగ్దానం మీరు చేసుకుని దానికి అనుగుణంగా నడవడానికి ప్రయత్నం చేయండి. అది నిజమైనటువంటి గౌరవం అంబేద్కర్కి మనం ఇచ్చినట్టు అవుతుంది. ఈ మాటలు ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, అంబేద్కర్ అంటే ఆ రిజర్వేషన్ ఇచ్చాడు, రాజ్యాంగం రాశాడంట, అంతవరకే. అంతకు మించి ఏమీ తెలియదు. మరీ ముఖ్యంగా తెలుసుకున్నారు, ఇంకా పరిశోధించారు, ఎవరు ఇది ఏం చేశారు, మనకేం చేశారు అని వాళ్ళు ఉద్బోధ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి యూత్ కనీసం చదవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు, కేవలం చూడడానికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓన్లీ లుకింగ్ ఎట్ వాట్ ఫోన్. అది ఏ రకంగానూ మనకు జీవితాన్ని ఇవ్వదు, కాలాన్ని తినేస్తుంది, చంపేస్తుంది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చాను, తాళరేవు కూడా వచ్చాను. తాళరేవు మీదుగా రామచంద్రపురం వైపుకు వెళ్ళాం. అయితే నేను గమనించాను, చాలా గ్రామాల్లో ఇలాంటి పోస్టర్లు ఉండే. ఏమిటంటే, వి మిస్ యూ అఖిల్, వి మిస్ యూ ప్రణీత్, వి మిస్ యూ ప్రవీణ్, ఇట్లాంటి పోస్టర్లు నేను చూశాను. ఏంటి ఇంత యంగ్ ఏజ్లో మిస్ యూ అని పోస్టర్లు పెట్టారంటే, వాళ్ళు యంగ్ ఏజ్లోనే ఉన్నారు, కానీ బానిసలైపోయి, తాగి, తిరిగి, రకరకాల యాక్సిడెంట్స్లోనూ లివర్లు పాడైపోయో రకరకాల కారణాల వల్ల 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ప్రతి ఊర్లోనూ చనిపోవడం అనేటువంటిది ఈ పాదయాత్రలో చూశాను. అలాంటి పరిస్థితి ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో ఉండేది కాదు. ఎందుకు యూత్ ఇలా డైవర్ట్ అయిపోయారు, ఎందుకు ఇలా తయారైపోతున్నారు, మనందరం కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మంచిగా నయాన భయాన చెప్పి వాళ్ళని ప్రయోజకులు చేయాలి. ఎందుకనంటే రేపటి తరం ఈ రోజున్నటువంటి యువత. అలాంటి యువత నిర్వీర్యం అయిపోకూడదు. నిర్వీర్యం అయిపోతే మనం తరాన్ని మిస్ అయిపోతాం. ఏ విధంగా మిస్ అయిపోతామంటే, ఈ రోజు వయసులో ఉన్నప్పుడు ఏ ప్రయోజనకరమైన కార్యక్రమం చేయకుండా, ఎలాంటి సంపాదన చేయకుండా, ఎలాంటి గౌరవం వచ్చే పని చేయకుండా మనం ఉండిపోతే, వయసు అయిపోయిన తర్వాత మనం జాబ్కి వెళ్ళాలన్నా జాబ్ దొరకదు, వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి దొరకదు. అప్పుడు ఏం చేస్తాం? బ్రతకాలి కాబట్టి అడుక్కు తినడానికి ప్రయత్నం చేస్తాం. అలా అడుక్కు తినే స్థాయికి వస్తే అవతల వాడు ఏ పని ఇచ్చినా చేస్తాం, ఏమైనా దేనికైనా లొంగిపోతాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే, కొత్త తరం బానిసత్వం అన్నది మళ్ళీ మొదలవుతుంది. చరిత్ర పునరావృతం అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి బానిసత్వం వీళ్ళ తల్లిదండ్రులను, తాత ముత్తాతల్ని చూసి అది వద్దనుకుని దాన్ని నివేదించి, దాన్ని త్యజించి ఈ గౌరవంతో బ్రతకాలి. మన పుట్టుక కాదు మనల్ని నిర్ణయం చేసేది, మనం జీవితంలో చేసే పని, మనం పాటించే ధర్మం మన యొక్క గౌరవాన్ని నిలబెడుతుంది అని ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రమించి ఈ రోజు స్వతంత్రంగా స్వాభిమానంతో బ్రతుకుతున్నారు. ఇలాంటి స్వాభిమానం లేని జీవితంలోకి ఈ కొత్త తరం వెళ్ళిపోయింది అని అంటే మళ్ళీ పునర్నిర్మాణం చేయటం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ మల్లవరం గ్రామం నుంచి యువత మొత్తాన్ని కూడా నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను, ఒక అభ్యర్థన చేస్తున్నాను. మీకు ఈ రోజు ఉన్నటువంటి నాణ్యమైన జీవితాన్ని, శక్తితో కూడినటువంటి జీవితాన్ని, వివేకానంద ఒక మాట చెప్తాడనమాట. యువత అంటే ఏమిటి అని అంటే, నెర్వ్స్ ఆఫ్ స్టీల్ అండ్ మజిల్స్ ఆఫ్ ఐరన్ అని. అంటే ఇనుము లాంటి కండరాలు, ఉక్కు లాంటి నరాలు కలిగినటువంటి వ్యక్తులే యువత అని. అలాంటి శక్తి ఉన్నటువంటి సంవత్సరాలను మనం కోల్పోయి
నిర్వీర్యం అయిపోతే రేపు జీవించడానికి అవకాశాలే రావు. కాబట్టి ఒక తరాన్ని మనం కోల్పోవద్దు. అందుకు మేల్కోవాలి. ఆ మేల్కొని డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతంలో మీరు ముందుకు నడిచి వెళితే జీవితంలో తప్పకుండా ప్రయోజకులు అవుతారు. అందుకు మీరందరూ కూడా సిద్ధపడండి, సమాయత్తం అవ్వండి, తయారవ్వండి, మనస్సులు మార్చుకోండి, ఆలోచన విధానం మార్చుకోండి. ఈ రోజు ఇక్కడ మేము నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే కేవలం చదువు, స్వయం కృషి, దానితో పాటు రాజ్యాంగం ద్వారా కలిగిన అవకాశాలు. ఇది నాకొకరికి సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు? ఇలాంటి పేద ప్రాంతంలోనే పెరిగి ఈ రోజు నేను రాగలిగినప్పుడు మీరెందుకు రాలేరు? అవే అవకాశాలు ఉన్నాయి. కేవలం చదువు కావాలి, మన యొక్క కృషి పట్టుదల కావాలి. అందుకు చట్టాల ద్వారా ఉన్న అవకాశాలు వాడుకోవాలి. అలా వాడుకుని మీరు పైకి రావాలని చెప్పేసి ఈరోజు ఈ మల్లవరం గ్రామంలో ఈ గొప్ప బహిరంగ సభలో మిమ్మల్ని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న యూత్నందరినీ కూడా నేను కోరుతున్నాను. మరి ఇక డాక్టర్ అంబేద్కర్ గురించి మనం ఎన్నో అంశాలు మాట్లాడుకున్నాం. అయితే వారు ఇచ్చినటువంటి ఆలోచన జీవన విధానంలో నడవాలి అన్న మాట కూడా నేను అన్నాను. అందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అభ్యర్థన చేస్తూ ఉన్నాను. ఏమిటంటే మనం ఏ మతంలో పుట్టాము, ఏ జాతిలో పుట్టాము, ఏ ఊరిలో పుట్టాము అనేది కాదు. ఈరోజు దేశంలో ఏం జరుగుతుంది? ఆ రోజు 1930లోనే ఒక ఓటు హక్కు అనేది లండన్ నుంచి అంబేద్కర్ ప్రకటన చేసినప్పుడు చెప్పారు. అయితే అది ఏమని చెప్పారంటే, మీ గోడల మీద రాసుకోండి ఏమని అంటే, వేల సంవత్సరాలుగా, ఇంచుమించు 2000 సంవత్సరాలుగా మీరందరూ కూడా బానిసలుగా ఉన్నారు, ఊరు వెలుపలున్నారు, ఊరి లోపలున్నారు, కానీ బానిసలుగా పాలితులుగా ఉన్నారు. ఈరోజు అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి, అనేక రకాల అవమానాలు జరుగుతున్నాయి. ఆ రోజు 100 సంవత్సరాల క్రితం అంబేద్కర్కి జరిగింది అని మనం అనుకుని ఈ రోజు లేదనుకోవడానికి లేదు. జాతి ఏదైనా, మతం ఏదైనా అనేక రకాలైనటువంటి అవమానాలు జరుగుతున్నాయి. ఎలాగంటే ఎవరైతే పెత్తనంలో ఉన్నారో, ఎవరైతే ఆధిపత్యంలో ఉన్నారో వాళ్ళు పాలకులుగా ఉన్న వాళ్ళని అణిచివేస్తూ ఉన్నారు. చిన్న చిన్న వర్గాలుగా ఉన్నటువంటి కనీసం 4%, 6% లేనటువంటి వాళ్ళు ఈరోజు పరిపాలకులుగా ఉండి